అంటే తెలంగాణ ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మీరు గమనిస్తున్నారన్నీ కూడా, ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఇక్కడ సొంతంగా బలం పెంచుకొని అధికారంలోకి రావాలనుకుంటుంది. అదేవిధంగా టీడీపీ కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి అది కూడా ఉన్నది. సో దీంట్లో ఇటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడుండే ట్రెండ్లో టీడీపీ జీరో అయిపోతారు. ఉన్న నాయకులు కానీ అయిపోతారు, ఉన్న మిగతా వాళ్ళని నేను పేర్లు చెప్పదలుచుకోవాలి, కానీ దాంట్లో ఉండరు. టీడీపీ ఓట్ బ్యాంక్ జీరో అవుతుంది. ఎందుకంటే ఉండరంటారా? ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. ఇప్పుడు గతంలో ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం చూసాము, అక్కడ మన జార్ఖండ్లో కానీ, తర్వాత లల్లు పార్టీ లేకపోవడం, అక్కడ యూపీలో కానీ ఏదైతుందో, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో తెలుగుదేశం జీరో అవుతుంది. బీజేపీ అనేది ఏమన్నా పార్టీ మార్పిడి, నాయకులు కొంత ఇక్కడక్కడ అడ్జస్ట్ కాకుంటే ఏమన్నా పోతారా, కానీ బీజేపీ కూడా రాదు. కేసీఆర్కు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ట్రెండ్లో కేసీఆర్కు చాలా స్వింగ్ ఉంది, దాంట్లో అనుమానం. ఇప్పుడున్న చూస్తే ట్రెండ్లో అనుకూలత కనిపిస్తుంది. కానీ జిల్లాలో ఉండే రేంజ్ చూస్తే ఇలా కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, తర్వాత నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, ఈ 4 జిల్లాలు కలిపి ఆదిలాబాద్లో 1 సీటు, నిజామాబాద్లో 0, కరీంనగర్లో 2 సీట్లు, వరంగల్ 1 సీటు తప్పితే గెలిచేది. సిట్టింగ్ అనేది వాళ్ళ టీఆర్ఎస్ నాయకులే, మహానాయకులు, సీనియర్ జర్నలిస్టులు కానీ దాంట్లో ఉండే ఆ శాసనసభ్యులు ఏంటంటారు, నేను ఇంకో పలానా గెలుతారు కానీ ఇంకోటి ఎవరు గెలవడం అంటుండే. ఇట్లా ప్రతి ఒక్కరు ఇదే టాక్ నడుస్తున్నది. సో సిట్టింగ్లో బాగా వ్యతిరేకత వచ్చింది. గవర్నమెంట్ మీద అనేది డిఫరెంట్, బట్ సిట్టింగ్ మీద బహిరంగంగా ప్రజలు చెప్తా ఉన్నారు ఓపెన్ కరప్షన్ అయిందని. కానీ గవర్నమెంట్ మీద ఏంటంటే మాకు లబ్ధి ఏదైనా పోతుందో గవర్నమెంట్ మీద చేయడం లేదు. కానీ ట్రెండ్ వచ్చినాక సార్ ఇక్కడ ఓటు స్వింగ్ ఏదైతుందో కేసీఆర్కి ఇప్పుడున్న ఫలితం చాలా అనుకూలంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వ్యతిరేకత వస్తే ప్రజల్లోకి కదా స్వింగ్ వస్తే ఇట్ విల్ క్యాచ్ ఓన్లీ కాంగ్రెస్. అక్కడ నాయకుడు ఎవడు ఉంటాడా, ఏది ఉంటాడా చూడరు. మీకు తెలుసు రామారావు గారిని ఓడించిన అతను చిత్తరంజన్ ఏమి 67 కంటే ముందే కామరాజును ఒక శ్రీనివాస్ అని ఒక స్టూడెంట్ లీడర్ ఉండే, వాసంతి అని ఒక సినిమా స్టార్ని చేసుకున్నాడు, ఓడించాడు. రాజనారాయణ ఇందిరాగాంధీ మీద పర్సనాలిటీ అండి, సంజయ్ గాంధీ ముంగట ఠాగూర్ చాలా చిన్న మనిషి. ఇట్లా కొన్ని స్టాల్ వర్డ్స్ను ఏదైతుందో ఓడించిన వాళ్ళు. నిజంగా జీవన్ రెడ్డి ఓడించినప్పుడు అసలు 2000 సంథి 81 చేస్తే 2000 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? రేషన్ గౌడ్కు. 85లో రేషన్ గౌడ్ చిత్తూరు కాంగ్రెస్ రమణ కౌన్సిలర్ కాలే, రమణ ఓడించాడు 94లో. మళ్ళీ తర్వాతనేమో ఎలయన్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ అయింది అనుకోండి 2009లో. తో మహానాయకులు కూడా జనార్దన్ రెడ్డిని, రామచంద్రరావు ఒక కుక్కడిపల్లి వరకే పరిమితం, జనార్దన్ రెడ్డి ఓడించాడు. విజయరామారావు అంటేనే ఒక ఐపీఎస్ ఒక ట్రెండ్, బట్ రామచంద్రరావు ఇస్ నాట్ బిగ్ పర్సనాలిటీ ఆఫ్ ఖైరతాబాద్. రామచంద్రరావు తర్వాత 10,000 పెట్టేసి ఆయనను అవినీతి మీద తీసేసిన సంగతి. తర్వాత 85లో ఆయన భాస్కర్ ఉదికి పోయాడు అనుకోండి. సో ట్రెండ్ వచ్చిందంటే మాత్రం ఇట్ విల్ ఓట్ ఫర్ ఓన్లీ కాంగ్రెస్కే ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు. ఇక్కడ నాయకుడు, ఈ గ్రూపులు, కొట్లాట్లు ఏముండే అవన్నీ ఒకటైపోతే తర్వాత లీడర్ ఎవరు అనేది, ఇక్కడ లీడర్ అనేది చూసే అవసరం ఉండదు. నాట్ నీడ్ టు లీడర్షిప్ ఎవరు అనేది ఉండదు.